ప్రశాంతంగా టెంపుల్కి వెళ్దామని చూస్తే ట్రాఫిక్లో ఇరుక్కునేసాము. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంక చాలా డేస్ ఏంటంటే టెంపుల్కి కూడా స్టార్ట్ అయిపోయాము. అసలు కాలేజీకి కూడా ఏ రోజు తొందరగా లేలేదు, కాకపోతే ఏదో టెంపుల్కి వెళ్ళాలని తొందరగానే లేసేసాను. ఇంకా అలా మా అన్న వచ్చాడంటే ఇంక నేను మా అన్న అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయి పూడ్చాము. అసలు ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఎందుకైందో కూడా అర్థం కాలేదు. ఇంకా అక్కడ ట్రాఫిక్ దాటుకొని కూడా ఇంకా హైవేకి కూడా వచ్చేసాము. అసలు మార్నింగ్ నేచర్ చూడండి ఎలా ఉందో. అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ అయ్యాము టెంపుల్కి వెళ్ళాలని. అసలు దరిద్రం ఎక్కడే స్టార్ట్ అయింది, అక్కడ టెంపుల్ క్లోజ్ చేసేసారంట. ఇంకా అక్కడ నుంచి అట్టనే రిటర్న్ వచ్చేసాము. ఈ కాలేజీలో మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు లైక్ చేయండి. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ట్రాఫిక్, హైవేలో ఏం ట్రాఫిక్ అర్థం కాలేదు. ఇంకా పెట్రోల్ బంక్ వచ్చి ఇంకా పెట్రోల్ పట్టుకొని ఇంకా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయి పూడ్చాము. ఆ పక్కేమో నేచర్ బాగుంది, ఈ పక్క ఏమంటే సన్సెట్ ఉండదు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయి పూడ్చాము టెంపుల్కి కూడా. విలేజ్ ప్లస్ అక్కడ టెంపుల్ అంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. అసలు ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు చెప్పండి. ఇంకా అక్కడ నుంచి కూడా టెంపుల్లోకి వెళ్ళి పూడ్చాము. టెంపుల్ అయితే సూపర్ గా ఉంది. అసలు విలేజ్ లో టెంపుల్ అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. టెంపుల్ అయితే బాగానే ఉంది, కానీ మైనస్ పాయింట్ ఏమంటే అక్కడ ప్రసాదం పెట్టలేదు. పెట్టిన దానికి ఏం చేస్తాం, ఇంకా అలానే రిటర్న్ అయిపోయాము. సరే, నా బొట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇన్స్టాలో ఫాలో చేసుకొని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.